ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వైశాఖ మాస విశేషం ఏమిటి? వైశాఖ మాసం అని ఈ మాసానికి పేరు రావడానికి కారణం ఏమిటంటే, ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ రోజు చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి వైశాఖ మాసం అనేటువంటి పేరు. అయితే ఈ మాసంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి? ఈ మాసం మనకి వసంత ఋతువులకి వచ్చినప్పటికీ, పువ్వులు పళ్ళు మనకి సమృద్ధిగా దొరికినప్పటికీ కూడా ఎండ తాపం, సూర్యతాపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మేషరాశిలోకి సూర్యుడు వచ్చేసాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. గ్రీష్మతాపం ఇప్పుడే మొదలైందా అన్నట్టుగా ఎండ వేడిమి మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో వచ్చేటువంటి పండగలు మనకి అనేకంగా ఉన్నాయి. అదేమిటంటే శంకర జయంతి. శంకరాచార్యుల వారు, ఆది శంకరులు పుట్టింది కూడా ఈ మాసంలోనే, రామానుజాచార్యులు పుట్టింది ఈ మాసంలోనే, పరశురామ జయంతి మనకి ఈ మాసంలోనే వస్తుంది, నారద జయంతి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. అంటే అనేక మంది మహాపురుషులు పుట్టినటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్తారు. సావిత్రి వ్రతం మనం ఈ మాసంలోనే చేస్తాం. అక్షయ తృతీయ కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. ఆ తర్వాత అనేక దానాల గురించి కూడా ఈ మాసంలో చెయ్యాలి అని చెప్తారు. ముఖ్యంగా మత్స్యపురాణంలో మరో విశేషం చెప్పబడింది. అదేమిటంటే ఈ మాసంలో కర్తరి ఉన్నటువంటి సమయంలో కాకుండా కర్తరిని నిషేధించి మిగతా సమయంలో వైశాఖ మాసంలో ఎవరైనా గృహారంభం చేసినట్టయితే వాళ్ళకి ఇంట్లో రత్నాభరణాలు ఉంటాయట, సిరి సంపదలు ఉంటాయి, ఆ ఇల్లు చిరకాలం వైభోగాలతో వర్ధిల్లుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి మత్స్యపురాణం చెప్తోంది. కాకపోతే వైశాఖ మాసంలో మనకి ఎక్కువగా కర్తరి ఉంటుంది. ఆ కర్తరిని తప్పించి ఆ సమయాన్ని నిషేధించి మాత్రమే గృహారంభాలు చేసుకోవాలి. ఆ తర్వాత మరో విశేషం ఏమిటంటే ఈ మాసంలో తులసీ దళాలతో విష్ణుమూర్తిని అర్చించాలి అనేటువంటి విషయం చెప్తారు. అంతేకాదు వైశాఖ స్నానానికి కూడా ప్రత్యేకత ఉంది. మనం సాధారణంగా ఏం చేస్తాం, కార్తీక మాసంలో స్నానాలు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత మాఘ స్నానాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వైశాఖ మాసం మొత్తం కూడా స్నానాలు, ప్రాతకాలంలో స్నానాలు చేయాలి అనేటువంటి విశేషం కూడా మనకి ఇక్కడ కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ మాసంలో సూర్యతాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యతాపాన్ని తట్టుకోవడానికి అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా దానం చేయాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. బలరామ జయంతి విశేషం ఏమిటి? బలరాముడు ఎవరో మనకందరికీ తెలుసు. శ్రీకృష్ణుడికి సహోదరుడు అనేటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ బలరామ జయంతి గురించి కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. కొన్ని గ్రంథాల్లో కొంతమంది పండితులు అనే విషయం ఏమిటంటే, భాద్రపద బహుళ తదియ రోజు రోహిణి నక్షత్రంలో బలరాముడు జన్మించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ స్మృతి కౌస్తుభంలో మరికొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకి తెలిసే విషయం ఏమిటంటే, బలరాముడు వైశాఖ శుద్ధ తదియ రోజు అంటే అక్షయ తృతీయ రోజు ఆయన జన్మించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఏది ఏమైనప్పటికీ చాలా మంది దీన్ని నిర్వహించేది మాత్రం అక్షయ తృతీయ రోజు నిర్వహించడమే మనకి బాగా కనపడుతోంది. ఇది బలరామ జయంతి రోజు ఏం చేస్తారు, బలరాముడు ఎవరు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. బలరాముడు శ్రీకృష్ణుడికి సహోదరుడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ఆయన జన్మానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకోవాలి. ఏమిటంటే శ్రీకృష్ణుడు పుట్టక ముందు దేవకీ వసుదేవులకి అష్టమ గర్భాన పుట్టినటువంటి సంతానం వల్ల కంసుడికి వధ జరుగుతుంది అని ఆకాశవాణి చెప్పింది. కాబట్టి ఆ కంసుడు ఎప్పుడు దేవకికి అష్టమ గర్భం వస్తుంది అని చెప్పేసి ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే భగవంతుడు లీలలు చేస్తూ ఉంటాడు, మాయలు చేస్తూ ఉంటాడు. దేవికి సప్తమ గర్భం వచ్చింది. ఆ సప్తమ గర్భాన్ని భగవంతుడు యోగమాయ మాయం చేసి వసుదేవుడికి మరో భార్య అయినటువంటి రోహిణి గర్భంలో ప్రవేశింపజేసింది ఆ పిండాన్ని. అయితే వసుదేవుడి మరో భార్య అయినటువంటి రోహిణి గర్భాన జన్మించినటువంటి వాడు బలరాముడు. కాకపోతే వసుదేవుడి పుత్రుడే ఈయన కూడా. ఇక్కడేమైంది, లెక్క తప్పింది కంసుడికి. అక్కడ గర్భం వచ్చింది అనుకున్నారు, ఆ గర్భం మాయమైపోయింది. అష్టమ గర్భం వచ్చింది. అష్టమ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు, ఆ తర్వాత జన్మించాడు. కానీ కంసుడి లెక్క ప్రకారం మాత్రం అది సప్తమ గర్భమే. కాకపోతే దీనిలో మనకి అంతర్లీనంగా ఉన్నటువంటి మరికొన్ని వైద్య కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం, టెస్ట్ ట్యూబ్ బేబీ అని అనుకుంటూ ఉన్నాం. తల్లి గర్భంలో కాకుండా టెస్ట్ ట్యూబ్ లో
పిండం ప్రాణం పోసుకోవడం అనేటువంటిది మనకి తెలుస్తోంది. అద్దెకి తల్లి గర్భం అని కొత్తగా మనకి వినిపిస్తున్నటువంటి విషయాలు కూడా మనకి తెలుసు. ఇది ఈ రోజు జరిగింది కాదు, ఇది ఏనాడో యుగారంభంలో యుగాల క్రితమే ద్వాపర యుగంలోనే ఈ సంఘటన జరిగింది అనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తోంది. ఏమిటి? దేవకి గర్భాన్ని రోహిణి గర్భంలోకి మార్చడం, అంటే దేవికి గర్భంలోని పిండాన్ని రోహిణి గర్భంలోకి మార్చడం అనేటువంటిది ఆనాడే జరిగినట్టుగా మనకి తెలుస్తోంది. ఆ విషయాలు పక్కన పెడితే ఈ జయంతిని, బలరామ జయంతిని అక్షయ తృతీయ రోజు మనం ఎందుకు జరుపుకుంటూ ఉన్నాం, ఎందుకు జరుపుకోవాలి, దీనికి దానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేమిటంటే బలరాముడికి చేతిలో ఎప్పుడు నాగలి ఉంటుందిట. ఆయన దున్నుతూ ఉంటాడు, ఆయన ఆయుధంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ నాగలి లేకుండా ఆయన బయటికి వెళ్ళడం, అంటే శ్రీరాముడికి విల్లు ఎలా ఉంటుంది, బాణం ఎలా ఉంటుందో చేతిలో, ఈయనకి ఎప్పుడు కూడా హలం ఆయన చేతిలో ఉంటుందిట. ఆ తర్వాత దుర్యోధనుడికి గదాయుద్ధాన్ని నేర్పించడానికి ఈయన గురువు అనేటువంటి విషయం కూడా చెప్తారు. అయితే ఈ హలాన్ని ఆయన వాడతాడు కాబట్టి, ఆయనకు ఆయుధంగా ఉంది కాబట్టి అందరూ ఏమిటంటే ఈ అక్షయ తృతీయ రోజు కొంతమంది కూర పాదులు వేస్తూ ఉంటారట. అసలు అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా కూడా మనకి మృగశిర ప్రవేశం అయిన తర్వాత మాత్రమే మనం విత్తనాలు చల్లుకుంటూ ఉంటాం, పంటలకి ప్రారంభం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉండేటువంటి గ్రీష్మ ఋతువుకి ముందే ఎండలు మండిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏ విత్తనమైనా కూడా సరిగా మొలకెత్తదు, ఎండిపోతుంది అనే భయంతో, నీరు దానికి సరిగా పెట్టలేము అనేటువంటి భయంతో కూడా ఎవరు విత్తనాలు చల్లరు. కాకపోతే చాలా మందికి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నమ్మకం ఏమిటంటే ఈ అక్షయ తృతీయ రోజు బలరామ జయంతి కాబట్టి చాలా మంది కూరపాదుల్ని అక్షయ తృతీయ రోజే వేసి సహజంగా వచ్చేటువంటి వర్షాలు వచ్చే వరకు వీళ్లు ఇళ్లలో ఉన్నటువంటి నీళ్ళనే దానికి సరఫరా చేస్తూ ఆ మొక్కల్ని పెంచుతారు. మృగశిర ప్రవేశం అయ్యేసరికి ఆ మొక్కలన్నీ ఏపుగా పెరుగుతాయి. సహజంగా వచ్చేటువంటి వర్షాల వల్ల అవి బాగా పెరిగి కూరగాయలు బాగా ఇస్తాయి అనేటువంటి నమ్మకంతో ఇలా చేస్తూ ఉంటారని, ముఖ్యంగా పొట్లపాదుల్ని ఈ రోజుల్లో ఈ అక్షయ తృతీయ రోజు నాటుతూ ఉంటారని, పొట్లపాదులకి ఈ రోజు బీజాలు వేస్తూ ఉంటారనేటువంటి విషయం మనకి పరిశోధనల్లో తెలుస్తోంది. అందుకని ఆయన కర్షకుడు కాబట్టి బలరాముడు బలరామ జయంతిని ఈ అక్షయ తృతీయ రోజు చేసుకుంటూ ఉన్నారు. రెండు వాదనలు ఉన్నాయి. కొంతమంది అక్షయ తృతీయ రోజే ఆయన పుట్టాడని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఆయన పుట్టినా పుట్టకపోయినా ఈ రోజు జరుపుకోవడానికి కారణం మనకి కర్షకులంతా కూడా ఈ పాదుల్ని వేయడం అనేటువంటి విషయానికి దీనికి సంబంధించి ఉంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు.